మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకా కీలక విషయాలు బయటపడుతున్నాయి. అయితే ఫారిన్ నుండి ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీని పర్చేస్ చేయడానికి ఓ ఎమ్మెల్సీ డబ్బులు సమకూర్చినట్లుగా అయితే దర్యాప్తు సంస్థ గుర్తించింది. ఆ ఎమ్మెల్సీ పేరు అనేది బయటకు వచ్చిందా? ఏ విధంగా ఉంది ఇప్పటివరకు అప్డేట్స్? ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు బృందం కీలక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే రాధాకిషన్ రావుని ఈరోజు 4వ రోజు కూడా ఉదయం 8 గంటల నుంచే కస్టడీలో విచారిస్తున్నారు. అయితే రాధాకిషన్ రావుకు సంబంధించి చాలా కీలకమైన సమాచారాన్ని దర్యాప్తు బృందం రాబట్టింది. ఎందుకంటే ప్రణీత్ రావుకి ఎస్ఐబి కార్యాలయంలో ఎవిడెన్స్ డ్యామేజ్ చేయడం కోసం రాధాకిషన్ రావు కూడా సహాయం చేసినట్టు ఇప్పటికే గుర్తించిన దర్యాప్తు బృందం వీరిద్దరు కలిసి ఎంతమంది ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ముఖ్యంగా ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీని ఎవరి ఆదేశాలతో కొనుక్కొచ్చారు, వాటికి సంబంధించి డబ్బులు ఓ ఎమ్మెల్సీ అందజేశాడని చెప్పేసి కూడా దర్యాప్తు సంస్థ గుర్తించింది. అయితే ప్రణీత్ రావుకి సంబంధించి ఇజ్రాయెల్ నుంచి ఆ టెక్నాలజీని ఎలా కొనుగోలు చేశారు, ఎంత డబ్బులు ఖర్చు చేశారు, ఈ ఎమ్మెల్సీ ఎవరి ఆదేశాల మేరకు ఆ డబ్బులు అందించాడు, ఆ డబ్బులు అందిస్తే హవాలా రూపంలో అందించాడా లేకుంటే విదేశాల్లో అక్కడ వారి ద్వారా పెట్టుబడి డబ్బులు ఖర్చు చేసి టెక్నాలజీని కొనుగోలు చేశారా, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని దర్యాప్తు బృందం రాబడుతుంది. ఇక ఆ ఎమ్మెల్సీకి సంబంధించి నోటీసులు కూడా అందించి ఆయనను విచారణకు పిలిస్తే మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ వెనకాల ఉన్న సూత్రధారులందరూ కూడా బయటికి వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అధికారులను మాత్రమే అరెస్ట్ చేశారు. ఏదైతే ఎమ్మెల్సీకి సంబంధించిన వారిని అదుపులోకి తీసుకొని నోటీసులు ఇచ్చి విచారిస్తే మొత్తం వీటి వెనకాలన్న రాజకీయ నాయకులందరూ కూడా బయటికి వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ కాదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సుప్రీం కూడా ఉన్నాడని చెప్పేసి రాధాకిషన్ రావు గతంలోనే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. కాబట్టి దీనికి సంబంధించి ఎమ్మెల్సీ, ఈ ఒక ఎమ్మెల్సీ కాదు మరో ఎమ్మెల్సీ, మొత్తం 2 ఎమ్మెల్సీలు మొత్తం టెక్నాలజీకి డబ్బులు సమకూర్చినట్టు దర్యాప్తు బృందం గుర్తిస్తుంది. వీరి పాత్రే ఎంతవరకు ఉంది, ఎవరి ఆదేశాల మేరకు ఎన్ని కోట్లు ఖర్చు చేశారనే దానిపైన కూడా విచారణ జరుపుతున్నారు. త్వరలోనే రేపో 2 రోజుల్లోనే ఆ ఎమ్మెల్సీని నోటీసులు ఇచ్చి విచారణకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి పిలిచే అవకాశం కనబడుతుంది. ఇక నల్గొండకు సంబంధించిన 3 కానిస్టేబుల్లను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కానిస్టేబుల్లకు సంబంధించిన సంచలన విషయాలు బయటికి రావడం జరిగింది. వీళ్ళు ఎస్ఐబిలో గతంలో 2 కానిస్టేబుల్ పనిచేయడం జరిగింది. ఆ తర్వాత మిగతా వాళ్ళు నల్గొండకు ట్రాన్స్ఫర్ అయిపోయి నల్గొండలో పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి నల్గొండలో కూడా చాలా కీలకమైన నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇలా చాలామంది కీలకమైన నాయకులు, జానారెడ్డి కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి ఆ కానిస్టేబుల్ కొంతమంది వాళ్ళకి సంబంధించిన పర్సనల్ వ్యక్తులకు సంబంధించి కొంతమంది మహిళల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసి వారితో వేధింపులకు గురి చేసినట్టు, అదేవిధంగా గంజాయి స్మగ్లింగ్ చేసే వారి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసి వారి ద్వారా డబ్బులు సంపాదించినట్టు దర్యాప్తు బృందం గుర్తించింది. కాబట్టి ఓ పోలీస్ బాస్కి సంబంధించి ఒక 9 ఎకరాల ఫామ్ హౌస్ కూడా కొనుగోలు చేసినట్టు దర్యాప్తు బృందం గుర్తించింది. దీనికి సంబంధించి వివరాలు రాబడుతున్నారు. ముఖ్యంగా ఈ కానిస్టేబుల్లో ఎంతమందిని భయపెట్టించి ఇలా డబ్బులు వసూలు చేశారు, వీరి వెనకాల ఎవరున్నారు, వీటికి సంబంధించిన పూర్తి విచారణ జరుగుతుంది. కాబట్టి మరికొంతమంది కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక ప్రణీత్ రావుకి సంబంధించి మొత్తం 30 నుంచి 50 మంది టీంని ఏర్పాటు చేసుకొని తెలంగాణలోనే చాలా జిల్లాలలో ఇలాంటి వ్యవహారాలకు దిగినట్టు తెలుస్తుంది. కాబట్టి మొత్తం టీంని ప్రణీత్ రావుతో పనిచేసిన వారందరినీ కూడా కొంతమందిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి పిలిచి విచారించారు. కొంతమందిని సాక్షులుగా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కొంతమందిని ఇంకా అరెస్ట్ చేసే అవకాశం ఉంది.